హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్ అని ఉంటుంది. ఒక పెద్ద హీరో వేరే హీరో సినిమాలో ఒక మెరుపులా మెరిసి మాయమవుతుంటాడు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీస్ రోల్ ఇన్ సిఎస్కే టీం అలాగే ఉంది. ఎందుకంటే సిఎస్కే ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఒక రొటీన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ధోనీని చూడడం కోసమే క్రౌడ్ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అక్కడ జరిగిన, అది డౌన్ సౌత్ చెన్నైలో జరిగిన, అప్ నార్త్ ధర్మశాలలో జరిగినా, లక్నోలో జరిగినా, ఎక్కడ జరిగినా సరే స్టేడియం అంతా పచ్చ చొక్కాలతో నిండిపోతుంది, పసుపు మయమైపోతుంది. బాగానే ఉంది. కానీ ధోని బ్యాటింగ్ ఎంత చేస్తున్నాడు? చివరిలో 18 ఓవర్ చివరిలోనో 19 ఓవర్లోనో వచ్చి అతను స్టేడియంలోకి ఎంటర్ అవుతుంటే వికెట్ పడేసరికి, వికెట్ పడితే కొంచెం సైలెంట్ అయిపోవాలి క్రౌడ్, మామూలుగా హోమ్ టీమ్ సపోర్టర్స్. అలా కాదు, వికెట్ పడితే పెద్ద రోర్ మనం వింటాం. అందరూ ఘన స్వాగతం పలకడం ధోనీకి. ధోని వచ్చి ఒక 2-3 6లు 4లు ఎడాపడ బాధేసి వెళ్ళిపోవడం, ఇది ఒక రొటీన్గా మారింది. అంతా బాగానే ఉంది కానీ ఆఫ్ లైట్ అది టీంకి ఎంతవరకు ఉపయోగం? సో అదేదో ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ లాగా, ఏదో క్రౌడ్కి ప్లీజ్ చేయడం కోసం అన్నట్టుగా ఉంది తప్ప టీంకి ఎంతవరకు వాల్యూ అనేది కొంతమంది మాజీలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. పర్టికులర్లీ మొన్న రీసెంట్గా వాళ్ళు ఆడిన మ్యాచ్, చెన్నై ఆడిన మ్యాచ్, వాళ్ళు ఓడిపోయారు పంజాబ్ కింగ్స్ అగేన్స్ట్గా. ఆ మ్యాచ్లో ధోని ఇంకా 4 ఓవర్స్ మిగిలిండగా రావచ్చు. అప్పటికే మెయిన్ బ్యాటర్స్ అందరూ అవుట్ అయిపోయారు. శార్దుల్ ఠాకూర్ మిగిలి ఉన్నాడు. సో శార్దుల్ ఠాకూర్ వాక్డ్ ఇన్ ఆఫ్టర్ వెన్ వికెట్ ఫెల్ ఇన్ ద 16th ఓవర్. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆ 4 ఓవర్లు మిగిలి ఉన్న టైంలో ధోని రావచ్చు కదా. ధోని ఎందుకు రాలేదు? ఇర్ఫాన్ పఠాన్ క్వశ్చన్ చేశాడు, హర్భజన్ సింగ్ క్వశ్చన్ చేశాడు. ఈవెన్ మన వీడియోలో మనం కూడా మాట్లాడుకున్నాం. సో 4 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయనప్పుడు హౌ కెన్ యూ జస్టిఫై యువర్ ప్లేస్ ఇన్ ద టీమ్ అనేది కొంతమంది మాజీలు అడుగుతున్నారు. మాజీ సిఎస్కే ప్లేయర్ అయిన, నిన్న మొదటగా సిఎస్కేకి ఆడిన హర్భజన్ సింగే ఆ ప్రశ్న రైజ్ చేస్తున్నాడు. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే, నువ్వు ఆ మాత్రం కూడా బ్యాటింగ్ చేయలేకపోతే ధోని వేరే ఒక బౌలర్కి ఛాన్స్ ఇచ్చి తను కూర్చోవచ్చు కదా అని కొంచెం గట్టిగానే అతను అనడం జరిగింది. చాలామంది అదే అభిప్రాయం. 4 ఓవర్లు ఏంటి? ఆ మ్యాచ్లో శార్దుల్ అవుట్ అయ్యాడు 19th ఓవర్లో. అప్పుడు ధోని వచ్చి అతను ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో ఆ కాస్త బ్యాటింగ్ చేయడం ఏంటి అంత తక్కువ? ఇప్పటివరకు చెన్నై ఆడిన 11 మ్యాచెస్లో ధోని 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 9 ఇన్నింగ్స్లో కలిపి, మొత్తం 9 ఇన్నింగ్స్ కలిపి ఈ ఫేస్ జస్ట్ 49 డెలివరీస్. అంటే మ్యాచ్కి 5.5 బాల్స్ మాత్రమే ఆడాడు. మ్యాచ్కి యావరేజ్న 5.5 బాల్స్, అంతకంటే తక్కువ ఆడాడు. అంత తక్కువ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హౌ కెన్ యూ జస్టిఫై యువర్ ప్లేస్ ఇన్ ద టీమ్? కేవలం క్రౌడ్ కోసం ఆడుతున్నాడా? లేకపోతే ఒక నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్గా, ప్లేయింగ్ క్యాప్టెనే బట్ క్యాప్టెన్గా కాకపోయినా సరే రుతురాజ్కి సలహాలు ఇవ్వడం కోసం ఉన్నాడా ఫీల్డ్లో అనేది ప్రశ్న రైజ్ అవుతుంది. బట్ దీనికి కారణం ఏంటనేది సిఎస్కే సోర్సెస్ క్లారిఫై చేసి, ఎందుకు ధోని బ్యాటింగ్ చేయట్లేదు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ అతను మోకాలి నొప్పితో బాధపడడం, మోకాలి గాయం ఉండడం అతనికి చూసాము. అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత అతనికి సర్జరీ జరిగింది ఆ మోకాలి సమస్య. దాని నుంచి పూర్తిగా రికవర్ అయ్యాడని కూడా మనకు వార్తలు వచ్చింది. ధోని హాస్ బిన్ ట్రైనింగ్ రెగ్యులర్లీ. క్రికెట్ ఆడకపోయినా రెగ్యులర్గా ట్రైనింగ్ చేస్తున్న వీడియోస్ అవి కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చి పడిందని చెప్పి మనకి తెలుస్తుంది. అదేంటంటే ఆ కాల్లో ఒక మజిల్ టేర్ ఒకటి అయింది. ఆ టేర్ వల్ల అతను ఆ రన్నింగ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి సిఎస్కే సోర్సెస్ క్లారిఫై చేసి, అందుకనే అతను ఎక్కువ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. 4 ఓవర్లు బ్యాటింగ్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఈ సీజన్ బిగినింగ్లోనే ఆ మజిల్ టేర్ అనేది జరిగింది. ఆ గాయం తర్వాత అతను రన్నింగ్ చాలా కష్టంగా ఉంది. డాక్టర్లు అయితే అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పారంట. నువ్వు ఇలా ఆడడానికి కుదరదు, రెస్ట్ తీసుకోవాలి, అది గాయం తగ్గాలి, రికవర్ కావాలని. కానీ అలా తీసుకునే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే డెవన్ కాన్వే ఆ టీంలో ఉన్న సెకండ్ కీపర్, ఇప్పుడు అతను కూడా ఇంజరీతో ఉన్నాడు. సో అతను లేడు కాబట్టి వారికి ఆల్టర్నేటివ్ లేదు. ఇంకొక థర్డ్ కీపర్గా మన తెలుగు కుర్రాడు ఆర్వెల్లి అవనీష్ రావు ఉన్నాడు. అవనీష్ రావు చాలా యంగ్, అండర్ 19 ప్లేయర్. అతను ఇప్పుడే వాళ్ళు ఆడించే పరిస్థితి లేనట్టుగా ఉంది. సో అవనీష్ రావు తప్ప వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. అందుకనే ధోని ఆడుతున్నాడు, మ్యాచెస్ ఆడుతున్నాడు. ఇంజరీ ఉన్నా సరే
తప్పనిసరి ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆడుతున్నాడని చెప్పి సిఎస్కే సోర్సెస్ కన్ఫర్మ్ చేసి, దానివల్ల అతను బ్యాటింగ్ చేయలేదని చెప్పి మనకు తెలుసు. లేకపోతే నెంబర్ 9లో అతను కెరియర్ మొత్తంలో ఎప్పుడు బ్యాటింగ్ చేయలేదు. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేశాడు నెంబర్ 9లో మొన్న పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో. అంత లేట్గా రావడం ఏంటి ధోని? సో ఎట్లా అతని ప్లేస్ జస్టిఫై చేస్తాడనే విషయం అనే ప్రశ్న అన్ని రకాలుగా ఉత్పన్నమైంది. అయితే ఇప్పుడు మనకి దానికి ఆన్సర్ దొరికింది. టీం కోసం, తర్వాత అభిమానుల కోసం ఆ ఇంజరీ ఉన్నా సరే ధోని ఆడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ కుడ్ బి ది లాస్ట్ సీజన్ ఫర్ ఎంఎస్డి అని చెప్పి మనకి అనిపిస్తుంది. ఎందుకంటే 42 years ఏజ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆ మోకాలు ప్రాబ్లం ఉంది. ఈ ఇయర్ ఎంత ఆ మోకాలు ప్రాబ్లం నుంచి బయటపడినా మళ్ళీ ఇంకొక ఇంజరీ అవ్వడం అనేది మనం చూస్తుంది. ఎందుకంటే మీ మైండ్ ఎంత విల్లింగ్గా ఉన్నా కూడా బాడీ కూడా విల్లింగ్గా ఉండాలి కదా, బాడీ కూడా సహకరించాలి కదా, శరీరం కూడా సహకరించడం లేదేమో అనిపిస్తుంది ధోనికి. ఎందుకంటే ది రిగర్స్ ఆఫ్ ప్లేయింగ్ ఐపీఎల్ ఇన్ ది హాట్ సమ్మర్, అది ఒక 42-year-oldకి అంత ఈజీ కాదు. అదే అనిపిస్తుంది ఈ ఇయర్. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ కూడా చేతులు మారింది, ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎంఎస్డి ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్ దీన్ని ఒప్పుకోవడానికి అంగీకరించకపోయిన డినయల్ మోడ్లో ఉన్నా సరే దిస్ కుడ్ బి ది లాస్ట్ సీజన్ ఫర్ ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఫైనల్ కూడా చెన్నైలోనే ఉంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ వికెట్స్ పడుతున్నప్పుడు ధోనిలో ఒక ఉత్సాహం కనిపించింది. మరి వికెట్స్ తీస్తున్నారు మన వాళ్ళు, బాగా బౌలింగ్ చేస్తున్నారు అని చెప్పి ధోని ఎప్పుడు లేని సెలబ్రేషన్ కనిపి. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, ఫైనల్కి వెళ్ళాలి, తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడాలని చెప్పి ధోని ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో చూస్తుంటే ఐ థింక్ దిస్ కుడ్ బి ది లాస్ట్ సీజన్ ఫర్ ధోని ఏమో అని నాకు అనిపిస్తుంది. ఈ ఇంజరీ ఉన్నా సరే అతను ఆడుతున్నాడు. ప్లస్ పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఎన్ని రోజులు ఈ రకంగా, అంటే ప్రతి సీజన్లో ఐపీఎల్ ఆడుతున్నాడు, బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. ఈ సీజన్లో ఆడిన 49 balls 220 స్ట్రైక్ రేట్ ఉంది, 9 6ers కొట్టాడు, 10 4s కొట్టాడు, అంతా బాగానే ఉంది. సో అతని బ్యాటింగ్ వచ్చిన కాసేపు మెరిసిన కాసేపు కూడా బ్రహ్మాండమైన ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడే వెళ్తున్నాడు. కానీ ఏంటంటే బాడీ సహకరించట్లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దిస్ కుడ్ బి ధోనీస్ లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో